బంగ్లాదేశోళ్ళు సముద్ర మార్గంలో వచ్చినా ఏ బెంగాల్ రావాలి, లేకపోతే ఉత్తర భారతదేశం వైపుకి పోవాలి గానీ, ఇటు పక్కకి రావడం ఏంటో నాకు అర్థం కాల. అంటే ఆంధ్ర వైపుకి రావడం ఏంటి? అది కూడా శ్రీకాకుళం వైపుకి రావడం ఏంటి? అంటే జాగ్రత్తగా నిదానంగా ఏమైనా కొత్త కుట్ర చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కూర్చుని ఆలోచించాలా? జాగ్రత్తగా దృష్టి పెట్టాలా? ఎందుకంటే మన వాళ్ళు అది ఏది దారి తప్పి వాళ్ళ వైపుకి వెళ్తే అరెస్టులు బంగ్లాదేశ్‌లోనో, పాకిస్తాన్‌లో జరుగుతున్నాయంటే ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ మన ప్రాంతానికి అది కూడా శ్రీకాకుళం ప్రాంతం దగ్గరికి బంగ్లాదేశ్ వాళ్ళు రావడం ఏంటో, వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అవ్వడం ఏంటో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అంశం అయితే కనబడుతుంది. లేటెస్ట్‌గా అరెస్ట్ అయినటువంటి వాళ్ళని చూస్తే ఆ విధమైనటువంటి చర్చకి కారణం అవుతుంది. 13 మందికి మత్స్యకారులట. శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్ల మండలం మోసవానిపేట సముద్ర తీరానికి ఆదివారం చేరారు. 13 మంది బంగ్లాదేశీలు గార మండలం కళింగపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. కళింగపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్ సీఐ బి ప్రసాదరావు చెప్తున్న లెక్క ఏంటంటే, బంగ్లాదేశ్‌లోని బార్సిల్ జిల్లా చట్కోలాచద్ గ్రామానికి చెందినటువంటి సయీవ్, జహంగీర్, సబీర్, కోకస్, మక్సూద్, మాలిక్, మహమ్మద్ ఫరూక్, మక్సూద్ నాసిర్, హిలల్, ఫరూక్, అలాం, నమోస్ నవంబర్ 10 ఢాకా సిటీ మార్కెట్ సముద్ర తీరం నుండి వారం రోజులు వేటకని బయలుదేరారట. 11వ తేదీన ఇంజన్ మరమ్మతులకు గురైందట. సముద్రంలో గాలులకు పడవ మందేశం వైపు వచ్చేసిందట. 20 రోజులుగా ఉన్న సరుకులతోనే అరకొర ఆకలి తీర్చుకుంటూ గడిపారట. మోసవానిపేట సముద్ర జలాల్లో వేరే ప్రాంతానికి చెందిన బోట్లు లంగరేసి ఉండాలని ఆదివారం గమనించిన స్థానిక మత్స్యకారుడు రమణ 1093కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే మెరైన్ ఎస్ఐ లక్ష్మణరావు సిబ్బంది సముద్రంలోకి వెళ్ళి వాళ్ళని అదుపులో తీసుకున్నారు. మారిటైమ్ జోన్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1981 ప్రకారం ఈ 13 మంది మీద చొరబాటుదారులకు కేసు నమోదు చేశారు. సోమవారం కళింగపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్ అధికారులు వాళ్ళని విచారించారు. వాళ్ళని సోమవారం రాత్రి నర్సన్నపేట కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించడం నర్సన్నపేట సబ్ జైలుకి తరలించారు.